అందరికి నమస్కారం అండి. చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్ని సంవత్సరాల్లో శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు. ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయంలో పెద్దలందరూ కూడా పట్టించుకొని శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం చేసుకుని ఉంటే బాగుండేది. అదేవిధంగా నేను మదనపల్లి రావడం జరిగింది. అదే రోజున శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి వచ్చింది. నేను పుష్పమాల సమర్పించాలని చెప్పేసి నేను ప్రయత్నం చేయగా అప్పుడే నాకు తెలిసింది వారి విగ్రహ ప్రతిష్ట జరగలేదనే విషయం తెలిసింది. అందుకు గాను నేను ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ మహిళా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నందున నేను ఈ బాధ్యత తీసుకొని మదనపల్లిలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ విషయంలో ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి తగిన విధంగా స్థలం కేటాయించి అనుమతులు ఇచ్చి అన్ని రకాలుగా కూడా మాకు సహకారం చేయాలని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇందులో కూడా కులాలకి మతాలకి అతీతంగా మదనపల్లి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క గొప్ప కార్యక్రమం జరిగే విధంగా మీ అందరూ సహకరిస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడే కాదు, మన భారతదేశంలోనే ఎక్కడైనా సరే శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం అనేది మనందరి కాపు జాతిని నేను ఉద్దేశించి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ విషయంలో ఖచ్చితంగా నేను కూడా రావాల్సి ఉంటే కూడా నేను వస్తాను. వచ్చి దానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ విషయంలో ఏంటంటే ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ ఎటువంటి రాజకీయం కానీ లేదు. ఖచ్చితంగా ఇది ఒక జాతికి సంబంధించింది. అదేవిధంగా ఆ జాతికి ఉన్నటువంటి రాజుగారికి సంబంధించిన విషయము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచారాలకి నిలయమైనటువంటి భారతదేశంలో ఇది మామూలుగా జరిగే విషయమే. ప్రత్యేకంగా దీని ఏమి ఎవరు కానీ దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని ఏంటంటే అందరూ కూడా ఒక పండగలాగా ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకొని ఖచ్చితంగా ఎక్కడైనా కానీ పెండింగ్ ఉంటే కనుక ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు ప్రతి ఊరు వాడ చేసుకోవాలని చెప్పేసి నేను కాపు జాతిని ఉద్దేశించి తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మదనపల్లిలో త్వరగా అధికారులు ప్రభుత్వం స్పందించి మనకి తగిన అనుమతులు ఇచ్చి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించాలని, తక్షణమే మనకు అనుమతులు ఇవ్వాలని నేను పేరున తెలియపరుచుకుంటూ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరపు నుంచి నేను అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మీ దేవి గ్రంథాన్ని. జై హింద్.